ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, వైసీపీ నాయకులు ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తూ ఉన్నారు. ప్రజల మధ్య ఐక్యత పెంచాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ఈ రాజకీయ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం కులాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం వారి ఆలోచన విధానాన్ని తెలియజేస్తూ ఉంది. కానీ ఒకటి అర్థం చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో పరిమితమైనటువంటి నాయకుడు కాదు. ఆయన ఆలోచనలు జాతి ప్రయోజనాల చుట్టూ తిరుగుతున్నాయనేటువంటి విషయాన్ని వైసీపీ నాయకులు అర్థం చేసుకోవాలి. ఆయన ఆలోచనల్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన గిరిజన ప్రాంతానికి వెళ్ళినా లేదా ఏ ప్రాంతానికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మరథం పడతా ఉన్నారు. రాష్ట్ర నాయకులు అర్థం చేసుకోవాల్సింది, పవన్ కళ్యాణ్ గారు ఒక కులానికి చెందినటువంటి వ్యక్తియో లేకపోతే ఒక ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తో కాదు, ఆయన దేశ ప్రయోజనాల కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తిగా అర్థం చేసుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన గురించి ఒక మాట అన్నారు, ఏ పవన్ నహీ హై ఏ ఆంధీ హై. ఒక 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, అలాగే 12 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా ప్రధానమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఒక రాజకీయ నాయకుడిని గురించి అంత పదం ఉపయోగించాలి అంటే ఎంతో ఆలోచన చేసి ఉపయోగిస్తారు. అదే జాతీయ ప్రయోజనాల కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విషయం ఆయన అర్థం చేసుకొని పార్లమెంటు సాక్షిగా సెంట్రల్ హాల్లో ప్రధానమంత్రి గారు చెప్పారు. దేశం బలపడితేనే రాష్ట్రం బలపడుతుంది విశ్వసించే జాతీయవాది. అందుకే ఆయన రాజకీయాల్లో కులం కాదు, దేశం ముందు అనేటువంటి సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. మనుషులను, కులాలను, ప్రాంతాలను, వర్గాలను విభజించి చూడటమే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం కాదు. అది పూర్తిగా వైసీపీ వాళ్ళ యొక్క వ్యక్తిత్వం. అది జాతీయ భావాన్ని దెబ్బతీస్తుంది అనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. గిరిజన సమస్య అయినా, రైతు కష్టమైనా, మహిళల భద్రత అయినా, యువత ఉపాధి అయినా ప్రతి అంశాన్ని సమానంగా చూసి విశాల దృక్పథం కలిగినటువంటి వ్యక్తి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకత్వం రాజకీయాల్లో అరుదు. ఆయన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఉంది. దేశం సమైక్యతంగా ఉండాలి అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సాధన కోసం మనందరం కూడా పనిచేయాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గిరిజన ప్రాంత ప్రజానికం ఈరోజు పవన్ కళ్యాణ్ వైపు చూస్తూ ఉంది. స్వతంత్రం వచ్చి భారతదేశానికి ఇన్ని సంవత్సరాలైనా గిరిజన ప్రాంతంలో యొక్క ప్రజల సమస్యలు ఎవరన్నా పట్టించుకున్నారా? పవన్ కళ్యాణ్ గారు కులాన్ని చూసారా? వాళ్ళకి ఓట్లు వేసారా లేదని చూసారా? అది ఆయన యొక్క ఆలోచన విధానం. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. పంచాయతీరాజ్ వ్యవస్థను బలహీనపరిచిన వారు ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడటం ఆశ్చర్యం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక సంస్థలకు ప్రాధాన్యతను పెరిగింది. ఆ విషయం ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలుసు, అన్ని పార్టీ నాయకులకు తెలుసు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి వైసీపీ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, ఉపాధి, మౌలిక వసతులు కావాలి, కానీ కులాల మధ్య చిచ్చు కాదు. కులాల మధ్య చిచ్చు అనేటువంటి విషయం పవన్ కళ్యాణ్ గారు ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు. మనకి కావాల్సింది కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా అభివృద్ధి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో చెందినటువంటి వ్యక్తి కాదు. జాతీయ ప్రయోజనాల కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇది మనందరికీ తెలుసు. మొన్న ఈ మధ్య మేము ఢిల్లీలో జనసేన పార్టీ మీటింగ్ పెడితే దేశ నాయకులు కూడా చాలామంది అభినందించారు. ఈయన యొక్క జాతీయ వాదాన్ని, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఆయన మాట్లాడినటువంటి మాటలను కానీ ఎంతోమంది అభినందించారు ఢిల్లీలో. సో ఈ విషయాన్ని వైసీపీ నాయకులు అర్థం చేసుకోవాలి. అనవసరమైనటువంటి రాద్ధాంతం చేయకూడదు. మరలా చెప్తా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా పనిచేసేటటువంటి వ్యక్తి. ఆయన భావం జాతీయ భావం.